వెలుగు జీవన చిత్రం. ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా జీవించామన్నది లెక్క. మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం ఒక కళాఖండంలా మిగులుతుంది. బ్రతుకు కళ అనేది త్యాగము, క్షమ, ప్రేమ అనే రంగులతో రూపుదిద్దుకునే ఒక అపురూపమైన చిత్రం. సమస్యల నుంచి పారిపోకుండా వాటికి సమాధానాలు వెతుక్కోవడమే జీవితం. ఇతరులకు వెలుగునిస్తే మన జీవితం కూడా ప్రకాశిస్తుంది. మనం లేనప్పుడు కూడా మన జ్ఞాపకాలు నిలిచిపోతే అది నిజమైన జీవితం అవుతుంది. బ్రతుకు కళను నేర్చుకున్నవారు ప్రతిరోజును కొత్తగా మార్చుకోగలరు. మనకు లభించే ప్రతి క్షణం ఒక తెల్ల క్యాన్వాస్ లాంటిది. దానిపై ఏ రంగులు వేసుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. బ్రతుకు కళలో స్వీయ అవగాహన ఉండాలి. మన బలాలు, బలహీనతలు తెలుసుకోవడం ఒక మంచి శిల్పి శిలను అర్థం చేసుకోవడం లాంటిది. ఏ భావన మనలో దృఢత్వాన్ని పెంచుతుందో, ఏ అలవాటు మనస్సు వెనక్కు లాగుతుందో గమనించడం ముఖ్యం. సమయం తిరిగి రాని వరం. దాన్ని వృధా చెయ్యకుండా లక్ష్య సాధనకు ఉపయోగించడం బ్రతుకు కళలో ప్రధానమైన సూత్రం. సమస్యల పరిష్కారానికి కొత్త మార్గాలు ఆలోచించాలి, అన్వేషించాలి. చిన్న చిన్న పనులను సైతం సమయానికి, నాణ్యతతో పూర్తి చేయడం వ్యక్తిత్వానికి పదును పెడుతుంది. దృక్పథం స్పష్టంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులకు మధ్య సైతం అవకాశాలను గుర్తించడము, కష్టాల్లో కూడా పాఠాలను నేర్చుకోవడము జీవన కళాకారుడి యొక్క లక్షణం. అగ్ని పరీక్షలలోని ఆత్మవిశ్వాసం బలోపేతం అవుతుంది. సంబంధాలు కీలకమే. చుట్టూ ఉన్న వారి హృదయాలను గెలుచుకోవడము, సహానుభూతిని చూపించడము, కృతజ్ఞత వ్యక్తపరచడము ఇవి బ్రతుకు చిత్రంలో ప్రకాశవంతమైన రంగులు. ఇతరులను ప్రోత్సహించగలిగితే జీవితం మరింత సార్థకం అవుతుంది. దినచర్యల్లోనూ అందాన్ని వెతకడం మనసును యవ్వనంగా ఉంచుతుంది, ఉత్సాహంగా ఉంచుతుంది. బ్రతుకు కళ అనేది ఒక నిరంతర సాధన. ఇది ఒక్క రోజులో నేర్చుకోలేని మేలిమి నైపుణ్యం. క్రమశిక్షణ, ధైర్యం, ప్రేమ, ఆశావాదం ఈ నాలుగింటి తోడ్పాటుతోని దాన్ని సాకారం చేసుకోవాలి. ఎప్పుడు గుర్తించుకోవాల్సింది ఒకటే, మన జీవన చిత్రానికి మనమే చిత్రకారులం కావాలి. కుంచె మనసైతే రంగులు మన ఆలోచనలు, క్యాన్వాస్ మన కాలం. బ్రతుకును కళగా మలచడం ఒక మహోన్నతమైన సృజన. బ్రతుకు కళ అనేది వాన చినుకుల్లో ఇంద్రధనస్సును వెతకడం లాంటిది. అంటే కన్నీటి బిందువుల్లోనూ ఒక ముత్యాన్ని చూడగలడం, చీకటిలోనూ ఒక దీపాన్ని వెలిగించగలగలడం, ప్రతి క్షణాన్ని ఓ రాగంలా ఆలపించడం, ప్రతి అనుభవాన్ని ఓ పద్యంలా రాయడం, బాధలను కూడా చిత్రంలోని నీడలుగా భావించి ఆనందాన్ని ఆ చిత్రంలోని వెలుగులా ఆరాధించాలి. జీవితం ఒక ఖాళీ క్యాన్వాస్ అయితే మనసు సమపాళ్లల్లో వేసే సరియైన రంగులే దానికి అందం. ఆ వర్ణాలన్నీ, ఆ రంగులన్నీ కలిసినప్పుడే బ్రతుకు కళ అద్భుతమైన చిత్రమవుతుంది. ఇదే జీవన చిత్రం.